జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును నల్గొండ జిల్లాలోని మోతే దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే మదన్ లాల్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి సమీని అడుగుదాం. సమీ, ఎమ్మెల్యేకు ఎప్పుడు ప్రమాదం జరిగింది? ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నారు? కొద్దిసేపటి క్రితమే మూతే మండల శివారులో హైదరాబాద్ వైపు వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే స్వల్ప ప్రమాదం, చిన్న ప్రమాదం అని చెప్పాలి. స్వల్ప గాయాలతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అతనికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనంలో సూర్యాపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతను హైదరాబాద్కి వెళ్లిపోవడం జరిగింది. రోడ్లో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎలాంటి ప్రాణాపాయం అంటే పెద్ద కాలికి స్వల్ప గాయం తప్ప మరేమి కాలేదు. కారు మాత్రం డోరు ఊడిపోవడం వల్ల కారు పెద్దగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఎమ్మెల్యే మదన్ లాల్ కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు దేవి. అయితే ఈ ప్రాంతంలో మోతే సంబంధించిన ఈ మదన్ లాల్ కారు ప్రమాదం జరిగిన చోటే గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రాంతం కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పొచ్చు దేవి. అంటే సమీ, అంటే వరుస ప్రమాదాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోపోవడానికి కారణం ఏంటి? అసలు ఎమ్మెల్యే కారు వేగంగా ఉందా లేదంటే ఆర్టీసీ బస్ తప్ప? ఈ ఎదురుగా వస్తున్న కారు ఆర్టీసీ బస్సు అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఎమ్మెల్యే కారు, ఈ రెండు ఎదురుగా ఢీకొనడం వల్ల జరిగే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అయితే రెండు వాహనాలు కూడా స్పీడ్ తక్కువగా ఉండడం వల్ల, వేగం తక్కువగా ఉండడం వల్లనే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ ఎదురుగా వస్తుండడం వల్ల, ఎదురుగా ఢీకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అయితే డోర్ ఊడిపోవడం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. డోర్ ఊడిపోయి పక్క పడిపోవడం వల్ల ఎమ్మెల్యే కాలుకి మాత్రమే స్వల్ప గాయమైంది. అయితే ఈ రెండు వాహనాలు కూడా కొంచెం స్పీడ్ తక్కువగా ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల నుంచి మాత్రం కోదాడ, మోతే, సూర్యాపేట ఈ ప్రాంతంలో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. చాలా మంది ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఉంది దేవి. అయితే పోలీసులు, అధికారులు కూడా ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి దేవి. రైట్ సమీ.